పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ పై కేసు, జగన్ సమావేశం. ఇటు జగన్ పైన కేసులో ప్రధాన చర్చ. అటు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో? కేసుల వేళ జగన్ ఊహించని నిర్ణయం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు చేస్తుంది. రాజకీయంగానూ రూటు మార్చింది. జగన్ను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసేలా కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. అటు మాజీ సీఎం జగన్ సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సింగయ్య మరణ విషయంలో కొత్త అంశాలు తెరమీదికి వస్తున్నాయి. జగన్తో పాటుగా పార్టీ ముఖ్య నేతలపైన కేసులు నమోదైంది. ఈ సమయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్త రాజకీయం కనిపిస్తుంది. జగన్ పల్నాడు పర్యటన నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ పర్యటన సమయంలో కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ఫ్లెక్సీలు, జగన్ కామెంట్స్ పైన సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్లకార్డులు పర్యటన సమయంలో మరణించిన సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో జగన్ను చేర్చడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. జగన్ను ఏటుగా నమోదు చేయగా పార్టీ నేతలు వైవి పేర్ని, రజనీలపైన కేసు నమోదు చేశారు. దీంతో తాజా పరిణామాలపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కీలక భేటీకి నిర్ణయించారు. ఈ కేసులో టీడీపీ చేస్తున్న ప్రచారంతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 25న పార్టీ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. పీఎస్సీ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ ముఖ్యులను తాడపల్లికి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయ వేళ కొత్త వ్యూహంతో జగన్ ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దీనిపైన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్దేశపూర్వకంగా తనపైన ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. జగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. కాగా ఇక జగన్ జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జన్మదిన నాడు జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. ఈ రోజు నుంచే జిల్లాల పర్యటనను ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఏడాది కాలం పూర్తి కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను ఇక ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సమస్యలపైన ప్రాంతాల వారీగా నిరసన కార్యక్రమాల నిర్వహణపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా స్థాయిలోనూ సమస్యలపైన పోరుబాట నిర్వహించేలా పూర్తి సమాచారంతో రావాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే నిరసనలో జగన్ సైతం 3 ప్రాంతాలను 3 కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. వరుస కేసులు, రాజకీయ విమర్శల వేళ ఇక ప్రజల్లో ఉంటూ తిప్పికొట్టే వ్యూహంతో జగన్ ఉన్నట్లు పార్టీ సీనియర్లు చెప్తున్నారు. దీంతో అటు జగన్ పైన కేసు, అటు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం వేళ ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయనేది ఉత్కంఠంగా మారుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.